కాంగ్రెస్ అంటేనే 3 కొట్లాటలు, 6 గొడవలు, పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్. స్వపక్షంలోనూ విపక్ష గళం వినిపిస్తూ ఉంటారు లీడర్లు. అవసరమైనప్పుడు మాత్రం ఐక్యతారాగం పలుకుతూ ఉంటారు. అందుకే హస్తంలో అంతే అంటారు విశ్లేషకులు. ఒక్కోసారి కలబడిన చేతులే మరోసారి జట్టు కడుతూ ఉంటాయి. ఢీ అంటే ఢీ అంటూ సమర భేరి మోగిస్తాయి. తాజాగా గాంధీ భవన్లో ఓరుగల్లు తుఫాన్ తీరం దాటినట్లుగా అయింది. అసంతృప్తిని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పోరు సద్దు మణగడంలో క్రమశిక్షణ కమిటీ సక్సెస్ అయిందా? కొండా ఓకే, బట్ ఆయన వ్యతిరేక వర్గం సైలెంట్ అవుతోందా? లోకల్ ఫైట్ తర్వాత ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివలా? వరంగల్ కాంగ్రెస్ రచ్చకు తెర. మాటలు మనసులు కలిసేనా? గాంధీభవన్లో ఓరుగల్లు తుపాన్ తీరం దాటినట్లు కనిపిస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో అందరు నేతలు ఏకతాటిపైకి వచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. అంతర్గత ప్రజాస్వామ్యం మిగతా పార్టీల కంటే కాంగ్రెస్లో కొంత ఎక్కువే ఉంటుంది. లీడర్లు తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వ్యక్తపరుస్తారు. సొంత నేతలపై కూడా విమర్శలు గుప్పిస్తారు. అటు హైకమాండ్ పెద్దలు, ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం కాంగ్రెస్లో ఇవన్నీ సర్వసాధారణం అంటారు. తాజాగా ఉమ్మడి వరంగల్ నేతల తీరు చూస్తుంటే ఆ మాటలు నిజమే అనిపిస్తాయి. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాలు, పరస్పర ఫిర్యాదులు రాష్ట్ర నాయకత్వానికి అందడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. 2 నెలలు డైలీ సీరియల్గా నడిచిన ఎటుకలకు పంచాయతీ ఓ కొలిక్కి వచ్చేసింది. పవర్లో ఉన్న, అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి 2 చేతుల నిండా పని ఉంటుంది. హస్తం నేతలకు ఎంతలా పార్టీలో స్వతంత్రం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గకపోవడం సీఎం రేవంత్ రెడ్డికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు ప్రభుత్వ నిర్ణయాలపై గళమెత్తుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తుంటారు. కొద్ది రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయతీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఉమ్మడి వరంగల్లోని పలువురు నేతలపై వివాదాస్పద కామెంట్లు చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు ఏకమై రాష్ట్ర నాయకత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నోటీసులు జారీ చేశారు. వెంటనే 6 పేజీల లేఖతో కొండా మురళి బలప్రదర్శన చేశారు. మరోవైపు పలుమార్లు డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. క్రమశిక్షణ కమిటీ ముందు 2 సార్లు కొండా మురళి వ్యతిరేక వర్గం హాజరైంది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడం అవమానకరంగా ఉందని కడియం శ్రీహరి ఓపెన్ గానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీకి పరిష్కారం లభించకపోవడంతో కొండా మురళి వివరణ కోరింది మల్లు రవి బృందం. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ రాష్ట్ర నాయకత్వానికి కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది. దీంతో ఇరువురిని బుజ్జగించి కలిసి పనిచేయాలని పీసీసీ సూచించిందట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో పార్టీకి నేతల మధ్య అంతర్గత విభేదాలు నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంచనా వేసి 2 వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిందట. నిజానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతల మధ్య పచ్చగడ్డి భగ్గుమనేలా విభేదాలున్నాయి. లోకల్ ఎలక్షన్ల నేపథ్యంలో ఇరు వర్గాలు సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. అందరితో కలిసి పనిచేస్తామని కొండా మురళి ప్రకటించారు. అయితే ప్రత్యర్థి వర్గం మాత్రం ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. దీంతో అందరి దృష్టి కొండా వ్యతిరేకులపై పడింది. గీత దాటుతారా లేదా హైకమాండ్ సూచించినట్లు కలిసిపోతారా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.